ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి పటాన్ చెరువుకు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. సంగారెడ్డిలో కంది దగ్గర NH65 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి పటాన్ చెరుకు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి కంది దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వస్తున్నటువంటి బస్సు కంది NH65 వద్ద ఆగి ఉన్న టిప్పర్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. అందులో ఫుల్గా జనాలు బస్సు నుండి అయితే జనాలు ఉన్న కారణంగా 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో డ్రైవరు మత్తులో ఉన్నట్టుగా అయితే ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అంతకంటే ముందే శివంపేట వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టే సమయంలో కొద్దిగా మిస్ అయిన కారణంగా అదే మద్య మత్తులో వచ్చినటువంటి డ్రైవరు దాన్ని చూసుకుంటూ నడుపుతున్నాడా లేకపోతే మద్య మత్తులో ఉండి కనిపిస్తుందా లేదా అనే కోణంలో వీళ్ళు భయాందోళనకు గురైన పరిస్థితుల్లో అక్కడ ఆగి ఉన్నటువంటి టిప్పర్ ను ఢీకొట్టడంతో 22 మందికి అయితే గాయాలయ్యాయి. మొత్తానికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ప్రతి డ్రైవర్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే విధులకు పంపించాలి. ఇలా ఇప్పటికే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా మద్యం మత్తులో నిర్లక్ష్యంతో నడపడం కారణంగానే ఈ రోజు ప్రమాదం జరిగిందని చెప్పైతే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఖచ్చితంగా ఈ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. అప్పటికే 1-2 యాక్సిడెంట్లు కూడా జరిగేవి, కానీ అవి అదృష్టవశాత్తు జరగలేదు. చివరికి ఈ టిప్పర్ ను ఢీకొట్టాడని చెప్పి చెప్పారు స్థానికులైతే, ఆ ప్రయాణికులైతే. కాబట్టి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లను చూసుకోకపోవడమే కారణము. ఇటువంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. వారి నుంచి పూర్తిగా తొలగిస్తేనే మరికొంతమంది డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. కానీ వాళ్ళ పైన ఏదో తూతురుపు చర్యలు తీసుకుంటే మాత్రం డ్రైవర్లు అజాగ్రత్తగా ఉండే ప్రమాదం ఉంది. ఇట్లా ప్రయాణికుల ప్రాణాలు గాల్లోకి వదిలేసి ప్రభుత్వం కానీ అటు శాఖ కానీ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అటు ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన చేపట్టారు. అయితే మొత్తానికి స్థానిక పోలీసులు అక్కడ చేరుకుని వెంటనే కేసు నమోదు చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది, ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ప్రయాణికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన్ని రిమూవ్ చేయాలని చెప్పి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మోనికా చేసిన మోనికా ఫోన్ రింగ్. రైట్ సరే.